జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. చీఫ్ షెఫ్గా నీకు సర్వ అధికారాలు ఇస్తున్నాను. ఏం చెయ్యాలన్నా, ఎలా చెయ్యాలనుకున్నా నీ సొంత నిర్ణయాలు నువ్వు తీసుకోవచ్చు. ఎవరినైనా ఏదైనా అడగొచ్చు, ఎవరినైనా ఏదైనా ఆదేశించొచ్చు. సిటీలో ఉన్న మన 5 హోటల్స్ని నువ్వు ఇక్కడి నుంచే సూపర్వైజ్ చేయొచ్చు. అలాగే కేడి గారు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, మన హోటల్లో ఏ డిష్ తిన్నా అందరూ ఖుష్ అయిపోవాలి. ఏ రెసిపీకైనా రెస్పాన్స్ అదిరిపోవాలి. సిటీలో బెస్ట్ ఫుడ్కి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే కేడీ గ్రూప్ ఆఫ్ హోటల్స్ అని అందరూ అనుకోవాలి. డోంట్ వరీ కేడి గారు, అవన్నీ నేను చూసుకుంటాను. మీకు ఎలాంటి మాట రానివ్వను. నా శక్తి మేరకు నేను ఖచ్చితంగా పనిచేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వరి. సత్యం సార్, ఈశ్వరికి మన స్టాఫ్ని పరిచయం చేయి. కిచెన్ రూమ్స్ అన్ని చూపించు. ఓకే సార్. ఈశ్వరి, క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్. ఓకేనా? ఓకే. రండి మేడం. ఈశ్వరి, నీకు రుద్రకి అసలేంటి? మీ ప్రశ్న ఏంటో నాకు అర్థం కాలేదు కేడి గారు. మీ పరిచయం కాంపిటీషన్ వరకే ఉందా, లేక కాస్త ముందుకెళ్ళి పర్సనల్ రిలేషన్షిప్లా మారిందా అని? మీరు మా గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు కేడి గారు. మీరు అనుకున్నట్టు మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదు. ఏమనుకోక ఈశ్వర్, ఈ హోటల్ బిజినెస్లో రుద్ర నాకు శత్రువు. శత్రువుతో స్నేహం చేసేవాళ్ళు నా రాజ్యంలో సైనికులుగా ఉండడం నాకంత శ్రేయస్కరం కాదు. అందుకే వివరాలు అడిగి తెలుసుకుంటున్నాను. మీరు ఈ విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదు కేడి గారు. నా పర్సనల్ లైఫ్ని, నా ప్రొఫెషనల్ లైఫ్ని నేనెప్పుడు మిక్స్ చేయను. మిక్స్ చేయకూడదని నువ్వనుకోవచ్చు ఈశ్వరి, కానీ శత్రువులు చూస్తూ ఊరుకోరు. అవకాశం కోసం ఎదురు చూస్తారు. అవకాశం దొరకగానే అదిరిపోయే దెబ్బ కొడతారు. అందుకని నువ్వొక పని చేయి. ఇక నుంచి ఆ రుద్ర స్నేహానికి కాస్త దూరంగా ఉండు. కాస్త కాదు, పూర్తిగా. ఇంకా చెప్పాలి అంటే, నేను ఎలా శత్రువులా చూస్తున్నానో నువ్వు కూడా రుద్రని అలాగే శత్రువులా చూడాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.